ఏపీలో ఘోర విషాదం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డోన్ హైవేపై కారును వెనక నుంచి దూసుకొచ్చిన క్రేన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళతో పాటుగా ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కు అయితే చేరుకున్నారు. మృతులను దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. మృతులను కర్ణాటక వాసులుగా అయితే గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్టయితే కనుక భారతదేశ వ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తెలుసుకున్నట్లయితే నిజంగా షాక్కి గురవలసిందే. రోడ్డు ప్రమాదాలు విధిరాత కాదని, నిర్లక్ష్య ఫలితమేనని జిల్లా ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎవరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా ఇకనైనా ప్రజలు మారాలని కోరుతున్నారు. భారతదేశంలో ప్రతి రోజున సగటు సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 1,60,000 మంది మృతి చెందారని, అలాగే సుమారు 3 లక్షల మందికి పైగా గాయపడ్డారని, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుతున్నారు.